అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం వేదము గొప్పదా? పురాణము గొప్పదా? అనే విషయం గురించి తెలుసుకుందాం. సాధారణంగా పురాణాల పట్ల చాలామంది పండితులకు కూడా చిన్నచూపు ఉన్న మాట వాస్తవమే. వేదం బాగా చదువుకున్న వారు పురాణాలను తీసి పడేస్తారు. అలాగే పురాణాలు మాత్రమే చదువుకున్న వారికి వేదం అస్సలు తెలీదు. ఈ రెండిటికి కూడా ఒక అన్వయం ఉంది. వ్యాసుడి దృష్టిలో మాత్రం వేదం వేరు, పురాణం వేరు. 2 వేరు వేరు కాదు. ఆయన అంతా కలిపి ఒక్కటే విజ్ఞానం అని చెప్తాడు. అంతేకాకుండా వ్యాసుల వారు ఏం చెప్తారంటే, అసలు బ్రహ్మదేవుడి నుంచి ముందు పురాణం వచ్చింది. ఆ తర్వాతే వేదాలొచ్చాయి అని చెప్తారు. ఇది వ్యాస పురాణంలో ఒక వాక్యం ఉంది. ఆ వాక్యంలో పురాణాలే ముందు వచ్చాయి అని చెప్పబడింది. అలాగే పురాణం అనేది అత్యంత ప్రాచీన విద్య. పురాణ విద్య. అందుకే పురాణం అర్థం గాకపోతే వేదమే అర్థం కాదు అనన్నాడు వ్యాస భగవానుడు. అంటే పురాణానికి అంత ప్రాధాన్యత మనకి కనపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమో వాసుదేవాయ నమః అని కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తూ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం సీతా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.